మాలల సంక్షేమ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మాల మహాసభ, మాల మహానాడు, మాల సంఘాల జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాలతో మాలల ఐక్యతా చైతన్య యాత్ర హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు. ఈ యాత్ర ఒంగోలు వచ్చిన సందర్భంగా ఒంగోలు మీడియా కెమెరామెన్ అసోసియేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశానికి మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాల జాతి ప్రజల పట్ల ప్రభుత్వం క్రూరమైన వివక్షపూరిత విధానాలు అవలరిస్తుందని, మాల మహానాడు జాతికి, అంబేద్కర్ వాదులకు పథకం ప్రకారం నాశనం చేయాలని కుట్రలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు ఇచ్చిందని అత్యుత్సాహంతో ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు బలవంతంగా వర్గీకరణ చేసేందుకు తమ చెప్పు చేతుల్లో ఉన్న షమీం, ఆర్తన్, రాజు, రంజాన్ మిత్ర కమిషనర్ వేసి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మాదిగలకు ప్రాధాన్యత పెంచి మాలల జనాభా తగ్గించి మాదిగలకు ఎక్కువ ప్రయోజనాలు కల్పించాయని అన్నారు. గత ప్రభుత్వం ఇప్పటి వరకు మాలల ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు, నిధులు కేటాయించలేకపోయాయి. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేక ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పనిచేస్తున్నాయన్నారు. రాజ్యాంగ వ్యతిరేకులారా, రాజ్యాంగ వ్యతిరేకులారా, రాజ్యాంగ వ్యతిరేకులారా, వర్గీకరణ వాదులారా, వర్గీకరణ వాదులారా, వర్గీకరణ వాదులారా, మతోన్మాద పాలకులారా, మతోన్మాద పాలకులారా, మతోన్మాద పాలకులారా, రద్దు చేయాలి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని, రద్దు చేయాలి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని. మామాల కుటుంబాల్లో లేదు. మాదిగలకి ఇంకా కార్పొరేషన్ ద్వారా డబ్బు కానీ, చెప్పు కానీ, ఆ కళాకారులని, ఈ కళాకారులని, ఎస్సీ కార్పొరేషన్ నిధులు మొత్తం మాదిగలకి దోచి పెడతా ఉన్నారు గత 7 సంవత్సరాలు. ఇక్కడ మాత్రం ₹1 నిధులు లేదు. వీళ్ళొచ్చి స్కూల్స్ మూసేసే క్రమంలో పైకి మాత్రం నాటకాలు ఆడతా, ఎస్సీల గురించే మాకు ముఖ్యమంట, మాకు ఏ వివక్ష లేదని చెబుతా మా పిల్లల్ని ప్రాథమిక విద్యకు కూడా దూరం చేసి పాలేరులుగా ఉంచే కుట్ర ఎన్డీఏ కూడా ప్రభుత్వం చేస్తారు. ఇక విద్యార్థులు, ఈ విద్యార్థుల సమస్యలకు వచ్చేది చదువుకున్న వాళ్ళు మొన్న డిఎస్సీలు మా మొత్తం అవకాశాలు ఎవరికెళ్ళే తెలియదు. డిఎస్సీలో ఉద్యోగాలు పంచడాన్ని రాయని వాడికి కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్తూ ఉంటారు. లేదా అప్పీర్ కారణాలకు ఎట్లా వస్తాయి అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ మార్చి ఓట్లు ఎట్లా మార్చారు, బ్యాలెట్లు వాటిని ఎట్లా, ఈవీఎంలు ఎట్లా మార్చారు, అట్లా డిఎస్సీ మొత్తం కూడా మార్చారని అనుమానాలు వస్తూ ఉన్నాయి. రెండోది ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే, అన్ని యూనివర్సిటీల్లో లెక్చరర్లని ఈరోజు నోటిఫికేషన్ వేశారు. నోటిఫికేషన్లో మ్యాథ్స్లో కానీ, ఎకనామిక్స్లో కానీ, ఇంగ్లీష్లో కానీ ఆ ప్రొఫెసర్ల లిస్టులో, ఆ రోస్టర్లో మాకు రోస్టర్ పాయింటే లేదు. ఈ రాష్ట్రంలో ఈ ఉద్యోగాల్లో ఆ సబ్జెక్టులు చదువుకొని పిహెచ్డీలు చేసిన మా పిల్లలకి ఒక్క రోస్టర్ పాయింట్ లేకుండా ఈ కూటమి ప్రభుత్వం చేసింది. అంటే మొత్తం ఈ రాష్ట్రంలో మాకేదో పైకి 7.5% ఇచ్చామని చెప్తా ఈ విధంగా దొడ్డిదారిన రోస్టర్ పాయింట్లు తీసేసి మొదటి రోస్టర్ పాయింట్లన్నీ మాదిగలకు కేటాయించారు. ఇది వాస్తవం. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లోనే ఉన్నాయి. మా రాజకీయ నాయకులకైతే చెత్తపరగ విలువ లేదు. ఈ రాష్ట్రంలో మాలా ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర వాళ్ళు ఇన్ఛార్జి ఎమ్మెల్యేలు, కమ్మవాళ్ళు, రెగ్యులర్లు ఇన్ఛార్జీలుగా పెట్టి వీళ్ళని ఎత్తినెక్కి స్వారీ చేస్తామన్న పరిస్థితి. అంటే అధికారంలోకి రాకముందు వీళ్ళు చెప్పిన మాయ మాటలు అన్నీ ఈరోజు బహిరంగంగానే తేలిపోయింది. ఇంకా రఘురామకృష్ణ లాంటి డిప్యూటీ స్పీకర్ పిచ్చి కుక్కలాగా వాగుతూ ఉంటే, ఈ చంద్రబాబు నాయుడు సీట్ ఇచ్చి డిప్యూటీ స్పీకర్ ఇచ్చి రాజ్యాంగ పదవుల్లో పెట్టిన ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఆయనకి మా దళితుల ఓట్లు అవసరం లేదు, మాల ఓట్లు అవసరం లేదని మాట్లాడుతూ ఉన్న రఘురామకృష్ణరాజుపై చంద్రబాబు నాయుడు ఏ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాడు?
చంద్రబాబు నాయుడుకి అసలు నీతి ఉంటే మా ఓట్లు అవసరం లేకపోతే మీ మహానాడులో మాలమాదిగల ఓట్లు అవసరం లేదని తీర్మానం చేయి, నీకు నీతి జాతి ఉంటే. అంటే నీ ఒక పక్క నీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు పేలుతూ ఉంటారా? వాళ్ళకి ఎవరైనా తిడితే, ఎవరైనా దాడులు చేస్తే నా మీద వాళ్ళని నువ్వు ఇక్కడ పదవులు ఇచ్చి, ఉన్నత పదవులు ఇచ్చి చేస్తావా? అంటే విద్యలో లేదు, సంక్షేమం లేదు, ఉద్యోగంలో లేదు, రాజకీయాల్లో లేదు. మేమన్నా ఊరికినే బతుకుతున్నాం. 80 లక్షల మంది మానవులు ఈ రాష్ట్రంలో. మేము మీ కులాలాగా బ్యాంకులకు డబ్బులు ఎక్కట్లా, స్కాములు చేయలా, రేషన్ బియ్యం మాఫియా నడపట్లా, లెక్కర్ మాఫియా నడపట్లా, మైన్స్ మాఫియా నడపట్లా, ఇసుక మాఫియా నడపట్లా, దొంగ సారా తెచ్చే కట్టమటం చేయట్లా. ఆ సారా దగ్గర డబ్బులు పంచుకునే దగ్గర మీరు చంపుకుంటున్నారు. ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని చంపుతా ఉన్నారు. ఎంత నీచమైన దుర్మార్గమైన పాలన మీరు చేస్తా. మీ కులాలాగే మీరు జిఎస్టీ పేస్తుని మేము సబ్బు కన్నా, నూనె కన్నా, పెట్రోల్ కన్నా ఏది కొన్నా ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో ముఖ్య ప్రధానమంత్రి దగ్గర నుంచి ఎవరేం కొన్నా వాళ్ళు ఎంత ట్యాక్స్ కడతా ఉన్నారు, ఎంత జిఎస్టీ పే చేస్తాను, మేము పే చేస్తాము. మేము ఒకనే ఉన్నా, మీరు ఇంకా మీకు అమ్మఒడి ఇచ్చుకున్నారు. మీకు ఈ ఎకనమిక్ వేకర్ సెక్షన్ రిజర్వేషన్ మీరు ఇచ్చుకున్నారు. 18% ఉన్న ఆ రిజర్వేషన్, మీరు రావాల్సిన రిజర్వేషన్ మీరే తింటున్నారు. బ్యాక్లాగ్ పేరుతో 70 సంవత్సరాలుగా ఉన్న రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీతో భర్తీ చేశారా? లేదు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలించిన కాలంలో మీరేమైనా భర్తీ చేశారా? బ్యాక్లాగ్ ఓసీలకి ఇవ్వచ్చు 3 సంవత్సరాల తర్వాత జనరల్ చేసుకున్నారే. ఎంత నీచమైన మనస్తత్వాలున్న మనుషులు పాలిస్తూ ఉన్నారు ఇక్కడ. రిజర్వేషన్లు కొట్టేసి, ప్రమోషన్లు రాకుండా చేసి, మా పైన మాదిగలకు అర్హత లేకపోయినా నువ్వు ఆ రాష్ట్ర పాయింట్లు మార్చి, మా ఒక కలెక్టర్ ఉన్నాడా, మాల కలెక్టర్ ఈ రాష్ట్రంలో ఒక ఎస్పీ ఉన్నాడా ఇక్కడ మా వాళ్ళు? గ్రామ స్థాయి నుండి గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు, పోలీసు సమస్యలు తీర్చాల్సిన డిఎస్పీలు, ఆర్టీఓలు ఎవరు పెట్టారు? మీరు రాష్ట్రం మొత్తం మాదిగలను పెట్టారు, మిగతా కులాలను పెట్టి ఇక్కడ మాలని ద్వేషించడమే పనిగా, వృత్తిగా ఉండి విషం చిమ్ముతున్న వ్యక్తుల్ని ఈరోజు ఇక్కడ పెట్టారు. ఆర్ఎస్ఎస్కి చెందిన వాళ్ళు సగం పైగా జిల్లాల్లో ఎస్పీలుగా కలెక్టర్లుగా ఉన్నారు. గుజరాత్ నుండి, మధ్యప్రదేశ్ నుండి, రాజస్థాన్ నుండి, ఉత్తరప్రదేశ్ నుండి ఈ రాష్ట్రం మీద ఎగబడి 100,000 కోట్లు కట్టలు కట్టుకొని ఎస్పీలు, కలెక్టర్లుగా రాష్ట్రాలకు తరలించిపోతా ఉన్నారు. వాళ్ళ మీద చేయాలి ఈడీ దాడులు, ఏసీబీ దాడులు వాళ్ళ మీద చేయాలి. న్యాయంగా పరిపాలిస్తా మీకు అడుగులకు మడుగులు వర్తకుండా ఉండే ఉద్యోగుల మీద ఏసీటీబీ ట్రాప్స్ వేస్తూ ఉన్నారు. 8 మందిని ఒక్క నెలలో, జనవరి నెలలో 8 మంది మాలల్ని ట్రాప్ చేసి పోలీసుల్ని, ఆర్టీఓల్ని, తహసీల్దార్ని కేవలం మాల ఉద్యోగులను ట్రాప్ చేసి ఈ రాష్ట్రీయ జైల్లో పెట్టారు. అంటే ఇంత హిట్లర్ కూడా యూదుల పట్ల ఇంత వివక్ష చూపించలేదు. ఈ కూటమి ప్రభుత్వం మా మీద చూపిస్తూ ఉంది. మీరు మమ్మల్ని అడుక్కుంటే పోయిన ఎన్నికల్లో జగన్కి సరెండర్ అయిపోయి, బాధాక్రాంతం అయిపోయి, ఊర్లో వెళ్ళిపోతే మేము మాట్లాడాము. రాజధాని విషయంలో మేము మాట్లాడాము. కమ్మ కులం మీద జరుగుతున్న అత్యాచారాలని, దాడుల్ని మేము ఖండించాము. ఈరోజు ఏంటి మా పరిస్థితి? ఈరోజు మా వెంటే పెడతారా? మమ్మల్ని నాశనం చేయాలని చూస్తారా? 7.5 ఎట్లా వస్తాయి? మాకు 10% ఉంటే, 10% మాలకు ఉంటే నువ్వు జిల్లాల వారి వర్గీకరణ చేస్తానని చెప్పావు. జిల్లాల వారి వర్గీకరణ చేసావా? చేయలే. ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చేసి 30% ఉన్న మాదిగలకి, 40% ఉన్న జిల్లాల్లో కూడా నువ్వు పదవులు కట్టబెడతా ఉన్నావు ఇక్కడ. అంటే మీ మోసపు బుద్ధి, మీ కుట్రపూర్తి విధానాలు మేము గమనించాం. అందుకు మా ప్రజలను చైతన్యవంతం చేసి మరలా ఒక ఐక్యత ఉద్యమాన్ని మరి 10 లక్షల మంది మానవులు అవసరమైతే మాకు రైతుల మీద చర్చగా ఎక్కడ పోవాలి?
ఈరోజు ఒంగోలు పట్టణంలో అయితే అర్బన్ ప్రాంతాల్లో అయితే ఎవరే కులమో తెలియదు కాబట్టి ఎవరే గుళ్ళోకి వెళ్ళినా ఎవరో పట్టించుకోడు. అదే గ్రామాల్లో, పార్లమెంట్లో, లేదు ఇక్కడ అల్లూరులో, కొత్తపట్నంలో, ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో మేము గుళ్ళలోకి వెళ్తే చంపనన్నా చంపుతారు, లేదా గుడ్డన్నా చేస్తారు. వాస్తవం కాదు. ఎందుకు? అక్కడ మా ప్రజలు ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ మాది అని తెలుసు. హిందువులు నాగసింధు హిందువులు వాగుతున్న మీరు సహిస్తారా? అందుకని మీతో కలిసి ఎందుకని మా వాళ్ళు మతం మారితే మతం చర్చికి వెళ్తే దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఎన్ని తీర్పులు ఇస్తారు? 32 కేసులు ఉన్నాయి అట్లాంటి జడ్జిమెంట్. ఇక్కడున్న నాయకులందరూ దాన్ని మాట్లాడి భయభ్రాంతులు చేసి ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు వెళ్ళని వాళ్ళందరినీ ఈ రిజర్వేషన్లు పోతున్నాయి. ఈ చర్చి ఎక్కడ ఏ పని, ఈ ప్రభుత్వానికి ఏ పని, ఏ బోర్డు ఉంది, ఏ ఇది ఉంది, మీరందరూ నామాలు పెట్టి తిరుగుతున్నారా? చంద్రబాబు నాయుడు హిందూ బోర్డు మెల్ల వేసి తిరగండి. ఇది హిందూ మతం 10 లక్షల మంది మాలలతో మేము విసర్జిస్తున్నాం, దాన్ని బౌద్ధంలోకి నడిపిస్తున్నాం, ఆ జాతిని బౌద్ధంలో నడిపిస్తా ఉన్నాం. ఈ మీడియా ద్వారా కూడా ఎవడు మీ మతం అడిగినప్పుడు బుద్ధిస్టులు అని చెప్పుకోండి, బౌద్ధ మతం అని చెప్పండి, అంబేద్కర్ మతం అని చెప్పండి, మాది సమానత్వం ఉన్న మతం అని చెప్పండి, సనాతన ధర్మం మనుషులది కాదు మీ మూర్ఖులదని చెప్పండి. అందుకే మేము దీని ద్వారా ఈ సమావేశ యాత్ర, ఇది ప్రచార చైతన్య యాత్ర, ఒక రినైజాన్స్ ఉద్యమం. ఇది సాంస్కృతిక పరంగా కూడా మా మీద జరుగుతున్న మా వాళ్ళ మెదళ్ళు కడిగి ఈ వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన అని వాళ్ళ జెండాలు మోసిన వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఈ ద్రోహుల పార్టీలు, ఈ రాజ్యాంగ వ్యతిరేక పార్టీలు, ఈ మానవ వ్యతిరేక పార్టీలు, ఈ పార్టీలన్నీ మానవ హక్కులని హననం చేసే పార్టీలు, మమ్మల్ని మనుషులుగా చూడని పార్టీలు, ఓటుగా వస్తువుగా మీరు ఎంతకాలం చూశారు? మీ 2.5% కమ్మవాళ్ళు, 3% రెడ్లు, 8% కాపులు కలిసిపోయి ఈ మిగతా ప్రజల హక్కులన్నీ దోచుకుంటా ఉంటే మేము వెర్రి వాళ్ళలాగా చూస్తూ ఉంటామా? ఎంతకాలం మిమ్మల్ని నమ్మాం, విశ్వసించాం. ఇప్పుడు మీరు ఉమ్మడిగా కలిసి మమ్మల్ని మోసం చేశారు. మీ పార్టీలు, ఈ కూటమి కానీ వైఎస్ఆర్సీపీ కానీ దగాకోరు పార్టీలు, దళితులను దగా చేసే పార్టీలు, గిరిజనులను దగా చేసే పార్టీలు, క్రైస్తవులను దగా చేసే పార్టీలు, ముస్లింలను దగా చేసే పార్టీలు, నమ్మిన వాళ్ళనే వాళ్ళ గొంతు కోసి తడికొట్టుతో గొంతు కోసే నీచమైన ఆ మనస్తత్వాలు ఉన్న ఆ రాజకీయ పార్టీలు, అసలు ఈ పార్టీలు రద్దు చేయాలి. రాజ్యాంగ వ్యతిరేకంగా మీరు మీ చర్యలు చేస్తా ఉంటే, మా మీద దాడులు చేస్తా ఉంటే, మా ప్రజలను భయభ్రాంతులు చేస్తా ఉంటే మేము సహించి కూరుకోవాలా? అసలు ఈ పార్టీలకి పార్టీగా ఉండే అర్హతే ఈ దేశంలో వీళ్ళకి లేదు. అందుకనే ఈ అంశాలన్నింటినీ గ్రామాన ప్రతి మాలపల్లికి, ప్రతి మాల గుండెకి తీసుకెళ్ళి రానున్న రోజుల్లో బీసీలతో కలిసి 50% ఉన్న బీసీల హక్కుల్ని, రిజర్వేషన్ని, ఉద్యోగాల్ని, సంపదని, కాంట్రాక్టుల్ని అన్నింటినీ దోచుకొని అయ్యుళ్ళు ఏరుగుల్లాగా కలిసిపోయారు. మాకు 15% కాంట్రాక్టుల్లో రావాలి ఇచ్చారా? మైన్స్లో రావాలి మాకు ఇచ్చారా? లెక్కర్ కాంట్రాక్టుల్లో మా 15% రావాలి ఇచ్చారా? ఇసుకలో మాకు 15% రావాలి ఇచ్చారా? మట్టిలో మాకు 15% రావాలి ఇచ్చారా? ఏపీఐఐసి ఇచ్చిన రాష్ట్రంలో 15% రావాలి ఇచ్చారా? పెట్రోల్ బంకులు 15% రావాలి ఇచ్చారా? మా పేరుతో దొంగ పేర్లు చెప్పి, మాయ మాటలు చెప్పి మా వాళ్ళని వంచి ఆ బంకులన్నీ దోచుకున్నారు, ఆ కాంట్రాక్టులన్నీ దోచుకున్నారు. 90 పైసలకి ఎక్కడ వచ్చారు? మా ఎన్ని వేల ఎకరాల అసైన్మెంట్ ప్లాట్స్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాడుతుంది. మాకెందుకు ఇవ్వాలి? అమరావతిలో 15% కాంట్రాక్టర్లు మా వాళ్ళు ఉన్నారు. కనీసం రోడ్లు ఊడ్చే కాంట్రాక్టర్లా మాకు ఇచ్చావా? మీ కులాలే చేసుకుంటున్నారా? అందుకే పెద్దలారా మీడియా ద్వారా ఈ సమస్యలన్నిటినీ
మీకు తెలియ కాదు మా బాధను మీ ద్వారా, మా జాతి సమస్యల్ని, మా జాతి యొక్క హక్కులు అననాన్ని మీ ద్వారా మేము మిగతా పౌర సమాజానికి, మీ ద్వారా ప్రభుత్వానికి, మీ ద్వారా ఇప్పటి వరకు మమ్మల్ని మోసం చేసి వేల లక్షల కోట్లు సంపాదించుకున్న ఈ చీటింగ్ కూటమి వైఎస్ఆర్సీపీ పార్టీలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపు భవిష్యత్తులో మా ఈ హక్కుల హననం ఇలాగే సాగితే మేము లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి తాడోపేడో ఈ రాష్ట్రంలో తేల్చుకుంటామని హెచ్చరిస్తూ, ఇంకా సిగ్గు లేకుండా ఆ రాజకీయ పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న మాల ఎమ్మెల్యేలారా, ఎంపీలారా రాజీనామా చేసి రోడ్డు బయటికి రండి. మీరు ఉండాల్సిన అవసరం లేదు. మా కోసం మీరు మాట్లాడటం లేదు. మా అన్యాయం జరిగినప్పుడు మీరు మాట్లాడటం లేదు. మమ్మల్ని చంపినప్పుడు మీరు మాట్లాడటం లేదు. మరి ఏమీ మాట్లాడినప్పుడు, మాకు జాతికి నష్టం జరిగినప్పుడు మాట్లాడాలి మీరు. అసలు జీతాలు తీసుకునే ఎట్లా నీతి లేకుండా, మానవత్వం లేకుండా మా బడ్జెట్ నుండి మీరు జీతాలు ఖర్చు తీసుకుంటున్నారు. అందుకే వచ్చేవారు గవర్నర్ అపాయింట్మెంట్ మేము ఈ వెధవలందరికీ మీరు మా బడ్జెట్ నుండి జీతాలు ఇవ్వద్దు, రద్దు చేయండి. వాళ్ళు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పాలేరులాగా ఉన్నారు కాబట్టి వాళ్ళ జీతాలు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నిధుల నుండి, జనసేన పార్టీ నిధుల నుండి, లేకపోతే హెరిటేజ్ ఫుడ్స్ నుండి, లేదా పవన్ కళ్యాణ్ సినిమాల నుండి వాళ్ళ దగ్గర అడుగుకొని వాళ్ళ చెప్పులు మోయాల్సిందిగా వాళ్ళని కూడా హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాం. జై భీమ్. ఒంగోలు మీడియా మిత్రులందరికీ మాల మహాసభ, మాలల సంక్షేమ ఐక్యవేదిక తరపున అభినందనలు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మాలల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, డాక్టర్ కోట్ల గంగాధర్ గారి ఆధ్వర్యంలో హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు మాల జనాభా పడుతున్న బాధాకరమైన, విషాదకరమైన పరిస్థితుల్ని మీడియా ద్వారా ప్రచారం చేస్తూ చైతన్యం చేసే క్రమంలో భాగంగా ఈరోజు గ్రేటర్ రాయలసీమలోని చివరి ప్రాంతమైన ఒంగోలుకు వచ్చాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం మాలల పట్ల అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక వివక్షాపూరిత విధానాలను మేము ఖండిస్తూ ప్రచారం చేస్తూ వస్తూ ఉన్నాం. ఎంత దుర్మార్గంగా మా ప్రజల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే, మా విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో సర్వనాశనం చేయటానికి కంకణబద్దులై ఉన్నట్టు కనిపిస్తూ ఉంది కూటమి ప్రభుత్వ విధానాలు. మా మాలపల్లిలో ఉన్న ఆర్ఎస్ఎస్తో కలిసి మాలపల్లిలో ఉన్న ప్రాథమిక పాఠశాలను కూడా క్రమేపీ మూసివేసే కుట్ర ఇక్కడ జరుగుతూ ఉంది. అమ్మఒడి అందరికిచ్చి, మాలలకిచ్చి, వాళ్ళనే బీసీలు మిగతా వాళ్ళని ప్రైవేట్ స్కూల్స్లో చదువుకునే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, యూనిఫాము, బట్టలు, బూట్లు, బస్ ఛార్జీలు వాళ్ళు పెట్టుకుంటారు. కూలికి వెళ్ళి పూట గడవటమే కష్టమైన మా వాళ్ళు పెట్టుకోలేరు. 15,000 ఇచ్చేస్తే అది ఆటోకే సరిపోదు. ఇంకా వీళ్ళ బట్టలు, పుస్తకాలు, ఫీజులు ఎక్కడి నుంచి తెచ్చి మా పిల్లల్ని చదివించుకోవాలంటే భవిష్యత్తులో చదివే లేకుండా పాలేరులుగా తయారు చేయాలి మాల పిల్లలనే కుట్ర ఈరోజు ఈ ప్రభుత్వం, ఇక్కడున్న కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. రెండోది, చదువుకున్న నిరుద్యోగుల కోసమే ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దాన్ని మాలా మాదిగా రెల్లి కార్పొరేషన్లుగా చేసి ₹1 నిధులు ఇవ్వలేదు ఇంతవరకు. మరి ఏ విధంగా వాళ్ళు బ్రతకాల? ఈ మా ఎలకేషన్ లేకుండా మాదిగలకు మాత్రం ఎస్సీ కార్పొరేషన్ నుండే డప్పు కళాకారులు, చెప్పు కళాకారులని, లిడ్ క్యాప్ అని, సోషల్ వెల్ఫేర్, మరి ఎస్సీ వెల్ఫేర్ బడ్జెట్ నుండే దోచి పెడతా మాకు మాత్రం మొండి చేయి చూపిస్తూ ఉన్న పరిస్థితి. మూడవది, చదువుకున్న విద్యార్థులకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్లో ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయో, ఎవరి అర్హతలు ఏంటో ఎవరికి తెలియదు. పరీక్షలు రాయని వాళ్ళకు కూడా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. 12% ఉన్న మాలలకి
12% అవకాశాలు రావాల్సి ఉండగా కొన్ని జిల్లాల్లో ఏ సబ్జెక్టులో కూడా ఒక్క సీటు కూడా రాని పరిస్థితి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో డిఎస్సి అభ్యర్థులైన వాళ్ళకి అక్కడ మాకు ఆ సీట్ల రోస్టర్ పాయింట్ మొదటి 2 కేటాయించడం ద్వారా మాల బిడ్డల భవిష్యత్తే సర్వనాశనం అయిపోయింది. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా అర్హత లేకుండా పోయారు. ఇక్కడ ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్లు యూనివర్సిటీల్లో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఫిజిక్స్ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి, మ్యాథ్స్ వాళ్ళకి అసలు పోస్టే లేదు, రోస్టర్ పాయింటే లేదు. వేల మంది మాల విద్యార్థులు అంటే పిహెచ్డీలు చేసి, పీజీలు చేసి, పిహెచ్డీలు చేసి నెట్ స్లెట్ పాస్ అయిన వాళ్ళ భవిష్యత్తు సర్వనాశనం చేశారు ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మతం పేరుతోటి వీళ్ళు క్రైస్తవులని, వీళ్ళు చర్చీలకు వెళ్తారని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున టెర్రరైజ్ చేస్తూ ఉన్నారు, భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. మా ఎస్సీ గుర్తింపు రద్దు చేస్తామని బహిరంగంగానే ప్రకటిస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. జనాభా లెక్కల్లో అట్లాగే సర్ రాబోతూ ఉంది రేపు. ఈ సర్లో చేసేటప్పుడే పథకం ప్రకారం మాలల్ని క్రైస్తవులని చెప్పి బీసీల్లోనూ, కొంతమందినే అసలు జనాభా లెక్కల్లోనే లేకుండా, ఓట్లలో లేకుండా తీసేసే కుట్ర జరుగుతూ ఉంది. అందుకోసం ఆర్ఎస్ఎస్ తొత్తులైన కలెక్టర్లు, ఆర్ఎస్ తొత్తులైన జనగణన అధికారులు, సర్ అధికారులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఒక జిల్లాలో మాల కలెక్టర్ లేడు, మాల ఎస్పీ లేడు, ఆర్డీఓ స్థాయి, డిఎస్పీ స్థాయి అధికారులు మాలలను ద్వేషించే మాదిగలకి ప్రమోషన్లు ఇచ్చి ఈ ఆర్డీఓల దగ్గర మాకు అన్యాయం చేస్తూ ఉన్న పరిస్థితి. కాబట్టి అందుకే ఈ అంశాలన్నీ ఇంకా 100 అంశాలు ఉన్నాయి. అయినా మీ మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రధానమైన అంశాలను తీసుకొచ్చి మీ ముందు, మీ ద్వారా పౌర సమాజానికి తీసుకెళ్తా ఉన్నాం. ఇకనైనా ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోకపోతే మా ఓట్లతో గెలిచి అధికారం ఎక్కిన మీరు, మా హక్కులన్నీ దోచుకుంటున్న మీరు, రిజర్వేషన్ల కాలవనికి మమ్మల్ని గేలి చేసే మీరు, 2% ఉన్న మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు పెట్టుకున్నారు రాజ్యాంగ వ్యతిరేకంగా. బీసీల రిజర్వేషన్ రావాల్సిన దాంట్లో 27% కేటాయించి 25% బీసీ రిజర్వేషన్ మీరే తరతరాలుగా తిని అనుభవిస్తూ ఉన్నారు. మట్టి, ఇసుక, సిమెంటు, లిక్కరు అన్ని కాంట్రాక్టులు మీరే దోచుకొని తిన్నారు. మాకు రాజ్యాంగం ఇవ్వవలసినవి కూడా ఏమీ ఇవ్వలేదు. మా పట్ల మొసలి కన్నీరు కాలుస్తా మా సంక్షేమం అని చెప్పి మీ కులాల, వర్గాల, పార్టీల, ప్రజల కొన్ని కోట్ల పడగెత్తే విధంగా చేసుకున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న మాలలు 85 లక్షల మంది మాలలో రేపు రోడ్డు మీదకి వచ్చి తేల్చుకోవటానికి సిద్ధం కావాలని ఆ చైతన్యాన్ని తీసుకొచ్చేందుకే మేము ఈ సమావేశం పెట్టామని తెలుపుతూ ముగిస్తా ఉన్నా. జై భీమ్.